మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. రెడ్ అయిపోయారు మీరు. అవునా? అవును. బ్లష్ అయ్యా, నేను చెప్పాను కదా అక్కడ చెప్తున్నప్పుడు అవును. నిన్ను చూసి బ్లష్ అయ్యా. శారీ పింక్, నేను రెడ్. కరెక్ట్. నన్ను నేను తిట్టుకున్నాను ఏంటి? ఎలా ఉన్నావు? బాగున్నాను, మస్త్. కొంచెం ఆల్ లావు హ్యాపీ. ఎస్, ఏంటి మంచిగా. నా జిమ్ ఏం కాదు, జస్ట్ అట్లా టర్నింగ్ ఇంటూ అ ఉమెన్ అన్నమాట. టర్నింగ్ ఇంటూ అ ఉమెన్ అంటే అంటే బై ఏజ్ బాడీ చేంజ్ అవుతుంది కదా అండి, అలా. ఓకే, అలా కానీ లవ్ అయ్యాలి ఈ మధ్య కొంచెం. కొంచెం లావ్ అయ్యాయి Yes, కదా. definitely. అసలు బిగ్ బాస్ అయిపోయాక అసలు ఇండియాలోనే ఉండడం మానేసి మొత్తం ఇంటర్నేషనల్ లోనే ఉంటున్నావు ఎక్కువ. ఎక్కడ అంటే నేను అంటే రీల్స్ లో మధ్యలో ఒక బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం అంతే. మ్యాచ్లకి దుబాయ్ అటు సైడ్. ఓ హా, యా రైట్, Ah. సారీ Ah. మర్చిపోయా. దుబాయ్ వెళ్ళా, బట్ దట్ ఈస్ వర్క్. ఓకే. అవును వెళ్ళా, కానీ ఇటే ఉంటున్నాయి ఇంకా. అసలు అసలు దొరకట్లేదు ఇక్కడే అసలు. లేదు, ఫుల్ మీరు పిలవట్లేదు. అది. లేదు, సిచ్యువేషన్ వచ్చింది పిలిచా. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మనకు తెలియకుండా ఒక ఇంటర్వ్యూ జరిగింది. అవును. ఇప్పుడు బీబీ జోడీ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. Yes. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ Thank బీబీ you, జోడీ. thank you so much. ఎలా ఉందంటే ఫైటింగ్ అంటే ఒక డ్యాన్స్ అంటే ఓ రియాలిటీ షో, డ్యాన్స్ రియాలిటీ షో అంటే చాలా కష్టపడాలి, మనం విన్నర్ అవ్వాలి అంటే అది వేరు. బీబీ జోడీ అనగానే సెలబ్రిటీస్ అంటే డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారు, అవును. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది కొంచెం డిఫికల్ట్. అవును. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది? నాకైతే టు బి ఆనెస్ట్ నాకు భయంగా ఉంది ఇప్పటి వరకు. అంటే వీఆర్ ప్రాక్టీసింగ్ నౌ, బట్ దెన్ అగైన్ నేను సీజన్ 1 చూసాను కాబట్టి నాకు తెలుసు దట్ యునో బీయింగ్ అ డాన్సర్ కొన్ని ఆబ్లికేషన్స్ వచ్చేస్తుంది. డాన్సరే కదా, ఏముంది చేసిస్తారు. సో అప్పుడు వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ సెట్ యువర్ మార్క్, అప్పుడు దాన్ని బీట్ చేస్తూనే ఉండాలి ఇంకా. సో ఇట్స్ నాట్ లైక్ కి లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, బై ఫైనల్స్ దాకా వెళ్తే లెవెల్ 100 అప్పుడు చేయొచ్చు, అలా ఉండదు. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ లెవెల్ 18 19. ఇంకా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో అక్కడే నాకు కొంచెం భయం వేస్తుంది, బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ టు ప్రూవ్. మళ్ళీ ఒక డాన్స్ షోలో వస్తున్నా నేను ఆఫ్టర్ 3 years తర్వాత. అసలు బాడీలో డాన్స్ ఉంది, ప్రాక్టీస్ లోనే ఓకే కొంచెం నువ్వే పెద్ద Dance నాట్య ఉంది. మయూరి. తో డాన్స్ ఉంది, కానీ అగైన్ పర్ఫార్మింగ్ అగైన్ కాంపిటీషన్ అండ్ ఆల్ దట్ చాలా ఐఎమ్ వెరీ స్కేర్డ్. అండ్ అగైన్ దిస్ ఇస్ బిగ్ బాస్ రియాలిటీ, డాన్స్ రియాలిటీ షో అంటే అది కొంచెం బిగ్ బాస్ లాగే ఉంటుంది. కంటెస్టెంట్సే ఉంటారు అండ్ ఆబ్వియస్లీ దర్ ఇస్ అ ఫార్మాట్ విచ్ అంటే యూనో కొంచెం గొడవలు అవుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, కాకపోతే నర్వస్ కూడా ఉన్నాను నేను. డి షో, రియాలిటీ షో, డాన్స్ షో అనేది వేరు. బీబీ జోడీ అనగానే ఒక మార్క్ ఉంది. నాన్ డాన్సర్స్ కూడా టైటిల్ విన్నర్స్ అయ్యారు. లైక్ నువ్వు చేస్తున్న నీ పార్ట్నర్ అమర్దీప్ నీతోనే డాన్స్ విన్నర్, ఫైమా అనే వీళ్ళు అసలు నాన్ డాన్సర్స్ అనమాట. వాళ్ళకి డాన్స్ అంటే కూడా టచ్ లేదు, కానీ అదే సీజన్లో డాన్సర్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. కానీ దానికి ఏం నీకు భయం వేయట్లేదా? దాన్ని బీట్ చేయగలను అనుకుంటున్నావా? ఒకవేళ కానీ నువ్వు గెలిస్తే ఇది మార్క్ తిప్పినట్టు. అవును, అంటే ఆబ్వియస్లీ. కాకపోతే కాంపిటీషన్లో నేను ఎప్పుడైనా ఎలా ఉంటుంది దట్ మీ ద బెస్ట్ విన్. ప్రతి పర్ఫార్మెన్స్ ఒకలా ఉండదు. యూ నెవర్ నో దట్ కొన్నిసార్లు కొన్ని పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇంపాక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు యూ కెన్ డాన్స్ మంచిగా, కానీ ఆ పర్ఫార్మెన్స్లో ఆ వేరే పర్ఫార్మెన్స్లో ఉన్న స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్కి. సో ఐ థింక్ రియాలిటీ షోస్లో యూనో వెన్ ఇట్స్ రియాలిటీ యూ ద బెస్ట్ ఉండడమే ఓన్లీ బెనిఫిట్ కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటుంది. అసలు ఇక్కడ అయితే పాయింట్స్తో కూడా ఈజీగా ఆడొచ్చు. యూ కెన్ కాంపిటీషన్ అంటే పాయింట్స్ తక్కువ ఇచ్చేస్తారు, ఇవన్నీ ఇంకో ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకు నిజంగా నేను ఎందుకు మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉంటాను, ఫిజికలీ స్ట్రెస్ కాకుండా, బికాస్ డాన్స్ అనేది నేను చేసేస్తాను, ఐ కెన్ గో పర్ఫార్మ్, బట్ ది ఎండ్ ఆఫ్ ద డే హౌ అదర్ కంటెస్టెంట్స్ ఆర్ యూనో పర్ఫార్మింగ్ అన్నీ ఉంటుంది. సో ఐ రియలీ హ్యావ్ నో ఐడియా. ఒక షెడ్యూల్ అయ్యాక మేబీ నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఐడియా. బట్ బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నావు, వెల్ ప్రిపేర్గా ఉన్నావని అర్థమవుతుంది. పాయింట్స్ కానీ వీటిలు కానీ అంటే ఇవి పాయింట్స్ వల్ల నడుస్తుంది. బికాజ్ I'm partnered with the winner only, no? So he's like, I'll tell you. Okay. అలా అన్నమాట. Okay, Yeah. done. Yeah.